పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో మరియు కొండారెడ్డి కోష్టాలు గ్రామాల్లో ట్రాక్టర్, ట్రక్కులు, రోటివేటర్ దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు సీఐ సిహెచ్ ప్రభాకర్ మరియు పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సిహెచ్ ప్రభాకర్ మరియు ఎస్ఐ సంపత్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచారం మేరకు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5:30 సమయంలో ఈ కేసులో ఫిర్యాదు అయిన వాగ్య నాయక్ తన యజమాని అయిన ఎడవల్లి కోటేశ్వరరావు పొలంలో గల AP 27 CT 3952 నంబర్ గల ట్రాక్టర్ శక్తిమాన్ కంపెనీ రోటివేటర్తో వ్యవసాయం చేసుకుని వాటిని కొండారెడ్డి కోష్టాల్ గ్రామానికి ఆనుకొని ఉన్న మెయిన్ రోడ్డు పక్కన ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని దాని లోపల పెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లగా అదే రోజు రేకుల షెడ్డు పగలగొట్టి లోపల ఉన్న ట్రాక్టర్, ట్రక్కు, రోటివేటర్లను ఒక వాటర్ ట్యాంకర్ ముటుకుల గ్రామంలో ట్రక్కును దొంగిలించిపోయారని ఆయన తెలిపారు. వీటికి విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఈ నెల 16వ తేదీన పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం మృత్యుంజయపురంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న దూదేకుల హుసేన్ను బొల్లాపల్లి మండలంలోని గుడ్లపల్లి గ్రామం మెయిన్ రోడ్డు పక్కన ఉన్న బ్రహ్మంగారి గుడి వద్ద ముద్దాయిని అరెస్టు చేసి దొంగతనానికి గురైన ట్రాక్టర్, ట్రక్కులు, రోటివేటర్, నీళ్ల ట్యాంకును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 11/5/2025 తేదీన కొండారెడ్డి కోస్టాలు పుల్లలచెరువు మండలంలో ఒక ట్రాక్టర్ ఇంటి ముందు ఉన్నటువంటి ట్రాక్టర్ పోయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సేమ్ డే ముటుకులలో కూడా ఇటుకు బట్టీల దగ్గర ఉన్నటువంటి ఒక ట్రాలీ పోయిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద, రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పుల్లలచెరువు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం SI మరియు ASI గురం ప్రసాద్, PC అరుణ్ కుమార్, నాగరాజు, సురేష్ వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడేసి ఈ ట్రక్ ఏ రూట్లో వెళ్ళిందనేది వెరిఫై చేయడం జరిగింది. మనకి ఈ క్రమంలోనే నిన్న 16/5/2025 తేదీన గుట్లపల్లి విలేజ్ దగ్గర ముద్దాయి ట్రాక్టర్ తీసుకొని ఎదురు వస్తూ ఉండడం జరిగింది. ఇతన్ని పోలీసులు అనుమానంతో చెక్ చేయగా అతన్ని పట్టుకొని విచారించగా ఈ అఫెన్స్లన్నీ చేయడం అతనే చేశాడని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. సో ఈ ముద్దాయి పేరు దూదేకుల హుసేన్ అలియాస్ మాస్ అని అంటారు ఇతన్ని. ఇతనిది మృత్యుంజయపురం విలేజ్, పల్నాడు మండలం, పల్నాడు డిస్టిక్, ఇది వినుకొండ మండలంలో ఇతను ముద్దాయి ఉంటాడు. సో ఇతను పట్టుకొనేసి ఇవే కాక ఇంకా మన త్రిపురాంతక మండలంలో ఒక వాటర్ ట్యాంకర్ కూడా దొంగిలించడం జరిగింది. అలాగే ఇతని దగ్గర నుంచి రికవరీ సొత్తు ఒక ఇంజను, ట్రాక్టర్ ఇంజను మరియు 2 ట్రక్కులు, 2 రోటావేటర్లు, ఒక వాటర్ ట్యాంకర్ రికవరీ చేయడం జరిగింది. టోటల్ దీని వాల్యూ సుమారు 15 లక్షల రూపాయల వాల్యూని మనం రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో అత్యంత చాకచక్యంగా ప్రదర్శించినటువంటి SI అతని టీంకి జిల్లా గవర్నమెంట్ SP గారు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం జరిగింది.